నమస్కారం ఫ్రెండ్స్. ఇక్కడ వెలిసిన నాగలమ్మ తల్లి దేవాలయం మహా పుణ్యక్షేత్రంగా మారుతుంది. అమ్మవారు నమ్ముకున్న వాళ్ళ మొక్కులు ఇక్కడ తీరుతున్నాయి. అమ్మవారు ఇక్కడ చాలా సంవత్సరాల నుండి వెలిసింది నాగలమ్మ తల్లి. అదేవిధంగా ఈ పక్కన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కూడా వెలిశారు. ఈ గుడికి చాలా చరిత్ర ఉంది. ఇది ఒక రైతు పొలంలో విగ్రహ రూపంలో చాలా నాళ్ళ క్రితం దొరికిందని ప్రజలు చెప్తూ ఉంటారు, భక్తులు చెప్తూ ఉంటారు. అందుకోసమే ఇక్కడికి చాలామంది భక్తులు నిత్యం ప్రతిదినం విశేషమైన రోజులలో కూడా వచ్చి ఇక్కడ మొక్కి తమ తమ కార్యకలాపాలకు బయలుదేరుతూ ఉంటారు. ఇక్కడ నేను చాలా మంది భక్తులను చూశాను. వాళ్ళ కోరికలు కూడా ఇక్కడ తీరుతూ ఉన్నాయి. కోరికలు మొక్కులు తీరిన తర్వాత భక్తులు ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. జరిగి వారు తమ మొక్కులను కోరికలను తీరిన తర్వాత మొక్కుకున్న మొక్కులను ఇక్కడ చెల్లిస్తున్నారు. ఇక్కడ చాలా వరకు ప్రతి భక్తుడు తన కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి నైవేద్య రూపంలో కానీ మొక్కుకున్న ఏదో ఒక రూపంలో ఇక్కడ మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ అమ్మవారి గుడి చాలా మహత్యం గల అమ్మ. మీరు కూడా ఒకసారి రాగలరు. ఇది ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. చుట్టూ పచ్చని పొలాలు, తోటలు ఉంటాయి. మీరు కూడా ఒకసారి వచ్చి ఈ దర్శనం చేసుకోండి. ఇంతటితో ఇక నెక్స్ట్ వీడియోలో మనం వేరే ఒక గుడి గురించి, చరిత్ర గురించి తెలుసుకుందాము. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక సెలవు.